చక్కగా సాంబ్రాన్ని వెలిగించండి. వెలిగించి ధూపం చూపిస్తూ ఈ శ్లోకం చదవండి. వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైః సుసంయుతం ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీవారాహీదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు దీపం అనే ఉపచారం, అమ్మవారికి దీపం తిప్పుతూ ఈ శ్లోకం చదవండి. జగచ్చిక్షుస్వరూపం చ ప్రాణరక్షణ కారణం శ్రీదీపం శుద్ధరూపం చ గృహ్యతాం పరమేశ్వరీ శ్రీవారాహీదేవ్యై నమః దీపం దర్శయామి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పిద్దాం. అమ్మవారికి ప్రతిరోజు పూజలో తప్పకుండా బెల్ల పానకాన్ని సమర్పించండి. దాంతోపాటు బెల్లం పరమాన్నం కానీ, లేకపోతే మీరు నవరాత్రుల్లో మామూలుగా తయారు చేసే నైవేద్యాలు ప్రసాదాలు ఉంటాయి కదా, అవి కానీ ఏవైనా సమర్పించవచ్చు. శర్కరా మధు సంయుక్తం ఆద్యాదైః అధపూరితం గృహాణదేవి నైవేద్యం భక్తోపద్రవనాశిని శ్రీవారాహీదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి.